బడుగు బలహీన వర్గాలకు కూడు గుడ్డ నీడ అందించిన పార్టీ తెలుగుదేశమేనని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు, తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి అంశంపై చర్చించిన నేతలు తెలుగుదేశం హయాంలో పేదలు బాగుపడిన అంశాలను వివరించారు. హైదరాబాద్ మహానగరాన్ని సృష్టించి ఉమ్మడి ఏపీకి మణిహారంగా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని నేతలు కొనియాడారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి అవటం అనేది ఎప్పుడు మొదలైందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే విశ్వవ్యాప్తంగా ఖ్యాతి గడించడం మొదలుపెట్టింది తెలుగు జాతి అనేది. ఆ రోజు వరకు సమాజంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసి ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పుడిముప్పుడుగా తీసుకొచ్చి విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చి ఆ రోజున ఐటీకి, టెక్నాలజీకి, సాఫ్ట్వేర్ కి ప్రధానంగా మరి ఆ రోజు బాటలు వేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. ఐటీని పరిపాలనలో జోడించి పరిపాలన మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి పరిపాలనా దక్షుడు ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవడానికి నేను చాలా ఆనందపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిరుద్యోగ యువత యొక్క సమస్యలు విని ఈ రోజున వారికి ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పన కృషి చేస్తానని చెప్పారో ఐటీ రంగంలో ఇలా మంత్రిగా ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొస్తూ అక్కడి నుంచి ఈ సంస్థల్ని ఆహ్వానించి మరి ఈ సంవత్సర కాలంలోనే లక్షలాది ఉద్యోగాల రూపకల్పనకి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చంపింది. 9 నెలల్లోనే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర మనది. భారతదేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినటువంటి చరిత్ర మనది. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి భారత పార్లమెంట్ లో ప్రతిపక్ష స్థాయిలో కూడా ఉండగలమని నిరూపించినటువంటి చరిత్ర మనది. భారత ప్రధానమంత్రులు, రాష్ట్రపతుల ఎన్నికలో కూడా ప్రధానమైన భూమిక పోషించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత గ్రామాలకు మౌలిక సౌకర్యాలు అందాయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి, ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వచ్చింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సామాజిక మార్పులకు స్వాగతం పలికాం, ఆర్థిక అభివృద్ధికి అందలం వేశాం, నిమ్న జాతుల ఉద్ధరణ కోసం, బడుగు జనోద్ధరణ కోసం బాటలు వేశాము అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గతంలో రాజకీయాలు భూస్వాములు, ఆసాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశ్ పాండేల కబంధ హస్తాలలో ఉన్నటువంటి రాజకీయాన్ని గరీబోళ్ల ముంద ఉంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది.